హాయ్ అండి, అందరు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫీషియల్ తెలుగు విక్టర్ విత్ యాష్. ఈరోజు మన వీడియోలో మన మైక్ ఎల్లిస్ గారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే చేసి నాకు సపోర్టు ఇస్తారని నేను ఆశిస్తున్నాను. మనం టాపిక్లోకి వెళ్తే మన మైక్ ఎల్లిస్ గారు 2 ఉదాహరణలు చెప్పడం జరిగింది. యాష్ ముఫారీ గురించి కూడా ఒక గతంలో అఫిలియేట్గా పనిచేసిన సందర్భంలో ఉన్నప్పుడు, అంటే అఫిలియేట్ అంటే ఒక వేరే కంపెనీని ప్రమోట్ చేయడం, అప్పుడు ఒక కొత్త సిస్టమ్ని స్టార్ట్ చేసి ప్రమోట్ చేయడం జరిగింది. ఆ టైంలో చాలా డబ్బులు కూడా సంపాదించడం జరిగింది యాష్ ముఫారీ గారు. ఆ సిస్టాన్ని వాళ్ళ టీం కూడా ఇవ్వడం జరిగింది. ఆ టీంలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తంలో 3% కూడా దాన్ని యూజ్ చేసుకోలేక, దాన్ని ఆపరేట్ చేయలేక ఇబ్బంది పడడం జరిగిందని చెప్పడం జరిగింది. అందుకని గతంలో జరిగిన ఇబ్బందులు మనసులో పెట్టుకొని ఇప్పుడు మన విక్టర్ విత్ యాష్లో లెర్నింగ్ అనే ప్లాట్ఫామ్ తయారు చేయడం జరిగింది. ఎందుకంటే ఆన్లైన్ మార్కెటింగ్ గురించి ఎవరు ఇబ్బంది పడొద్దని చెప్పి, మన కొత్త బిజినెస్లో ఎలాంటి ఇబ్బందులు రావద్దు, స్కిల్స్ ఉన్న వాళ్ళకైనా లేని వాళ్ళకైనా, అసలు ఆన్లైన్ మార్కెటింగ్ గురించి తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి ఎవరికైనా ఇబ్బందులు ఉండొద్దు అని చెప్పేసి మనకు విక్టర్ విత్ యాష్ ప్లాట్ఫామ్ తయారు చేయడం జరిగింది. అందుకనే అందరికి నేర్పించాలనే ఉద్దేశంతో మన యాష్ ముఫారీ గారు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన కొత్త బిజినెస్ అనేది ఎలా ఉండబోతుంది, ఎంత మరి ఈజీగా ఉంటుందా, కాంప్లికేటెడ్గా ఉంటుందా అంటే ఒక ఎగ్జాంపుల్ యాష్ ముఫారీ ఇంతకుముందు చెప్పారు, అదే మరి తను కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ మనం విన్నాం. మా అమ్మమ్మ కూడా దీన్ని ఆపరేట్ చేసేంత ఈజీగా తయారు చేయబడిందని చెప్పడం జరిగింది. ఈ విషయం మన అందరికీ తెలుసు. దాని తర్వాత మన కొత్త బిజినెస్లో ఫీచర్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే, తెర వెనుక అదే బ్యాక్ ఎండ్లో ఎంత కాంప్లికేటెడ్ టెక్నాలజీ స్ట్రాటజీస్ మీద బిల్డ్ అయి ఉన్నా కానీ మనం వాడటానికి చాలా చాలా ఈజీగా ఉంటుందని చెప్పడం జరిగింది. అసలు ఇది 100% పాసివ్ ఇన్కమ్ కాదు. మనం చేతులు కట్టుకొని కూర్చుంటే డబ్బులు వాతంటలు అవి రావు. మనం వర్క్ చేయాలి, మన సిస్టమ్ని చూసుకోవాలి. మన సిస్టమ్ని పని చేయడానికి, స్టార్ట్ చేయడానికి మనం యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి, దీన్ని యాక్టివ్ చేయాలి. ఒక్కసారి సిస్టమ్ రన్ అవ్వడం స్టార్ట్ అయ్యాక దాన్ని కంటిన్యూ చేయడం, దాన్ని మానిటర్ చేయడం చాలా సులభం అని చెప్పడం జరిగింది. విక్టర్ విత్ యాష్లో నేర్చుకున్నటువంటి స్కిల్స్ మన న్యూ బిజినెస్లో అప్లై చేస్తే ఖచ్చితమైన సక్సెస్ వస్తుందని చెప్పడం జరిగింది. మనకు నేర్పించే విక్టర్ విత్ యాష్ అనేది అది జనరిక్ మార్కెటింగ్ కోర్సు కాదు, డైరెక్ట్గా యాష్ ముఫారీ గారు స్టార్ట్ చేయబోయే న్యూ బిజినెస్కి లింక్ అయి ఉంది అని చెప్పడం జరిగింది. ఈ బిజినెస్ ప్రాక్టికల్గా ఎలా వర్క్ అవుతుంది అంటే, మనం సిస్టమ్ ఆపరేట్ చేయడం, స్టార్ట్ చేయడం, దాన్ని యాక్టివ్ చేసి పనిలో పెట్టాలి. కొన్ని సెట్టింగ్స్ చేయడం కానీ, కొన్ని గైడెన్స్ ఫాలో అవ్వడం చేయాలి. సిస్టమ్ స్టార్ట్ అయ్యాక దాన్ని చూస్తూ ఉండాలి. మనం మార్కెటింగ్ కోసం ఎంత ఖర్చు చేస్తున్నామో, మనకు రిటర్న్ ఎంత వస్తుందని కూడా గమనిస్తూ ఉండాలి అని చెప్పడం జరిగింది. ప్రాఫిట్లోకి వచ్చాము అనుకోండి, ప్రాఫిట్లోకి వచ్చిన తర్వాత మన బిజినెస్ని పెంచుకునే అవకాశం ఉంది. మరి బిజినెస్ ఎలా పెంచుకోవాలంటే, మనకు ప్రాఫిట్స్ని వచ్చిన దాంట్లో ఎంతో కొంత భాగాన్ని మార్కెట్లో రీఇన్వెస్ట్ చేయాలి. రీఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఆ విధంగా బిజినెస్ పెరుగుతుంది అని చెప్పడం జరిగింది. దానినే ట్రాఫిక్ తీసుకురావడం అని కూడా అంటారని చెప్పడం జరిగింది. ట్రాఫిక్ అంటే వెబ్సైట్ విజిట్ చేసే యూజర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, విజిట్ చేసే వాళ్ళని మనం తీసుకురావడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఈ ప్రాసెస్ స్టార్టింగ్లో కొంచెం స్లోగా ఉండొచ్చు, చిన్న అమౌంట్లు రెవెన్యూ జరగవచ్చు అని చెప్పడం జరిగింది.
ప్రతి నెల రీఇన్వెస్ట్ చేస్తూ పోతే నెల నెల గ్రోత్ అవుతుంది. ఫైనల్లీ మంచి స్థిరమైన ఆదాయం పొందే అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. మనం ఈ న్యూ బిజినెస్లోకి చేరాలంటే వన్ అండ్ ఓన్లీ ఆపర్చునిటీ విక్టరీ విత్ యాష్లోకి రావడం మాత్రమే. ఒక్కసారి విక్టరీ విత్ యాష్లోకి వచ్చామంటే మనం న్యూ బిజినెస్లకు యాడ్ అయినట్టే. వేరే ఆపర్చునిటీ లేదు. విక్టరీ విత్ నుంచే స్టార్ట్ అవుతుంది మన బిజినెస్ అని చెప్పడం జరిగింది. మన సిస్టమ్ సరిగ్గా పనిచేస్తే ఈ బిజినెస్ చాలా వరకు ఆటో పైలట్ మోడ్లోకి నడుస్తుందని చెప్పడం జరిగింది. ఆటో పైలట్ అంటే కంటిన్యూస్గా మన కోసం పనిచేస్తూ ఆదాయాన్ని జనరేట్ చేస్తుంది. ఆటో పైలట్ అంటే పూర్తిగా వదిలేయడం కాదు, దాన్ని మనం మానిటర్ చేస్తూ అవసరమైన అడ్జస్ట్మెంట్లు చేస్తూ మేనేజ్ చేస్తూ ఉండాలి. ఈ ఏర్పాటు మనకు ఫైనల్గా మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్తుందని చెప్పడం జరిగింది. ఇదండి మైక్ ఎల్లిస్ గారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఆయన చాలా చెప్పడం జరిగింది. నాకు ఇంపార్టెంట్ విషయాలు తీసుకోవడం జరిగింది. టైం వేస్ట్ కాకుండా, ల్యాగ్ లేకుండా. సింపుల్గా మనం 2 minutes ఇదంతా చూద్దామండి. ఇప్పుడు మైక్ ఎల్లిస్ కానీ మన యాష్ ముఫర్ కానీ గతంలో చాలా ఏళ్ళ కిందట వాళ్ళు పర్సనల్ బిజినెస్లో ఎఫిలియేట్స్గా పనిచేయడం జరిగింది. అప్పట్లో వాళ్ళు పనిచేయడానికి వాళ్ళు ఒక సాలిడమైన సిస్టాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంతోపాటు యాష్ ముఫర్ గారికి ఒక టీం కూడా ఉండేది. ఆ సిస్టమ్ తోటి చాలా డబ్బులు కూడా సంపాదించడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఆ సిస్టమ్స్ చాలా టీం కూడా ఇవ్వడం జరిగింది. ఆ టీం వాళ్ళు దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోవడం, దాని ఫీచర్స్ అర్థం చేసుకోకపోవడం, దాన్ని వాడడం రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడడం జరిగిందని చెప్పడం జరిగింది. దాంతోపాటు తన ఫ్రెండ్స్ కూడా ఎల్లిస్ ఫ్రెండ్స్ కూడా వాళ్ళు తయారు చేసిన సిస్టమ్ కూడా వాళ్ళ ముగ్గురు తప్పించి ఇంకెవరికి అర్థం కాకపోయేదని చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ మనం న్యూ సిస్టంలోకి వెళ్తున్నాం కాబట్టి మనలో ఎవరు ఇలా ఇబ్బంది పడొద్దు. ఎడ్యుకేటెడ్ అని అన్ఎడ్యుకేటెడ్ అని ఏజ్తో సంబంధం లేకుండా ఆన్లైన్ బిజినెస్ గురించి అవగాహన ఉన్నా లేకపోయినా ఎవరు ఇలాంటి ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి మన విక్టరీ విత్ యాష్ అనే ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేయడం జరిగింది. మన విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్లో నేర్చుకున్నటువంటి ప్రతి స్కిల్ మన కంపెనీలో అప్లై చేయడం వల్ల ఈజీగా సక్సెస్ అవుతామని చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు ఇంతకుముందుకు ఆన్ పాస్లో మనం విన్ అయినట్టే అనే సిస్టమ్ ఉండేది. మనం ఏం చేయకుండా నడిచింది. కానీ మనం ఈ రోజుల్లో చేతులు కట్టుకొని కూర్చుంటే డబ్బులు ఊరికి ఏం రావు. మన కొత్త సిస్టంలో ఖచ్చితంగా మనం వర్క్ చేయాలి. మన సిస్టమ్ ఎలా రన్ అవుతుంది అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, దాన్ని స్టార్ట్ చేస్తూ ఉండాలి ఎవ్రీడే. మన ఓన్ బిజినెస్ రోజు బిజినెస్లో ఏం చేస్తాం, మన వర్కౌట్స్ వచ్చారా రాలేదా, మన సిస్టమ్ పనులు ఎలా ఉన్నాయి అన్నీ చూసుకోవడం ఎలాగ జరుగుతుందో ఇది కూడా అలాగే చేస్తూ ఉండాలి. దాంతోపాటు మనకు వచ్చిన ఎర్నింగ్స్లలో, మనకు వచ్చిన ప్రాఫిట్లలో కొద్ది తీసి ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. ఆ ఇన్వెస్ట్ కూడా ఎక్కడనో బయట దేని మీదనో కాదు, మన ట్రాఫిక్ కోసం. ఇంతమందికి మన ఆన్పాస్లో కూడా ట్రాఫిక్ కోసం ప్రత్యేకమైన ప్యాకేజీలు ఉన్నాయని చెప్పడం జరిగింది ఆ రోజుల్లో. మేబీ నా పర్సనల్ ఒపీనియన్ అలాగే ఉంటుండొచ్చేమో అని నేను అనుకుంటున్నా పర్సనల్గా. అట్లా ఇన్వెస్ట్ చేయడం వల్ల మన నెల గ్రోత్, మన బిజినెస్ కానీ మన రెవెన్యూ కానీ గ్రోత్ అవుతుందని చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు మనకు గ్రోత్ పెరిగవద్దు మన బిజినెస్ అయినా ఆటో పైలట్లోకి వెళ్ళిపోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఆటో పైలట్ అంటే మన ప్రమేయం లేకుండా తన పని తను చేసుకుంటూ మన ఆదాయాన్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఆటో పైలట్ అంటే మనం ఏం పని చేయకపోవడం వల్ల అదే చేస్తాను కాదు, దాంతోపాటు మనం కూడా ఎవ్రీడే పని చేస్తూ ఉండాలి. ఆ తర్వాత మనం ఆశించిన ఆదాయం, స్థిరమైన ఆదాయం పొందవచ్చు అని చెప్పడం జరిగింది. ఇదే అండి ఆయన చెప్పింది. మీకు అర్థమైందని అనుకుంటున్నా. అర్థమైతే థ్యాంక్ యూ సో మచ్ అండి.